స్రవంతి మూవీస్ బ్యానర్ నుంచి వచ్చినటువంటి మరొక అద్భుతమైనటువంటి చిత్రంగా మరి 2000 సంవత్సరం వచ్చినటువంటి చిత్రాల్లో మరి నువ్వు నాకు నచ్చావు చిత్రాన్ని చెప్పుకోవాల్సి ఉంటుంది. మరి అద్భుతమైనటువంటి వినోదాన్ని పంచడమే కాకుండా మరి అలాగే మరి మానవ సంబంధాలని అలాగే భావోద్వేగాల్ని మరి అద్భుతంగా పండించినటువంటి చిత్రంగా మరి వెంకటేష్ మరి ఆర్తి అగర్వాల్ తొలి పరిచయంగా వచ్చినటువంటి ఈ యొక్క నువ్వు నాకు నచ్చావు చిత్రాన్ని అయితే మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. మరి మామూలుగానే వెంకటేష్ గారు అని అంటే మరి కామెడీ టైమింగ్ కానీ మరి అలాగే లవ్ స్టోరీస్ని మరి అతి సహజంగా మరి చేయటంలో కానీ వెంకటేష్ గారికి ఉన్నటువంటి ప్రత్యేకత మరి అది వేరే లెవెల్ అని చెప్పాలి. మరి దానికి తోడు మరి ఆర్తి అగర్వాల్ యొక్క మరి ఆ యొక్క లావణ్యం కానీ ఆ యొక్క అందం కానీ ఆ యొక్క అమాయకత్వం కానీ ఆ సినిమాకి చాలా మరి ప్లస్ అయిందని కూడా చెప్పాలి. అలాగే మరి కోటి గారి సంగీతం కానీ మరి అలాగే మరి సినిమాకి కెప్టెన్ అయినటువంటి మరి భాస్కర్ గారి దర్శకత్వ ప్రతిభ కానీ ఇలాగా మరి ఆ సినిమాలో చేసినటువంటి అన్నీ కూడా మరి అందరూ నటీనటులు కానీ అలా టెక్నీషియన్స్ కానీ మరి ఆ సినిమాకి చక్కగా అన్నీ కూడా చక్కగా అమరి మరి ఆ సినిమాని ఒక మరి పంచభక్ష పరమాన్నం లాగా మరి చేసినట్టుగా కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఆ సినిమాని మనం ఎప్పుడు చూసినా కానీ మరి మనకి కొత్తగానే కనిపిస్తూ ఉంటుంది, ఎన్నిసార్లు చూసినా కొత్తగానే కనిపిస్తూ ఉంటుంది. మరి ఆ సినిమాని చూసినప్పుడు మనకి ఎలాంటి అది మొదటి నుంచి చివరి వరకు కూడా ఎంత మాత్రం కూడా మరి మనకి బోర్ అనేటటువంటిది కానీ విసుగు అనేటటువంటిది కానీ లేకుండా సినిమా మొదలైన దగ్గర నుంచి కూడా ఒకే విధమైనటువంటి వినోదాన్ని పంచడం మరి ఆ యొక్క సినిమా యొక్క గొప్పతనంగా మనం చెప్పుకోవాలి. మరి అలాగే ఈ విధంగా చూసినప్పుడు సినిమా మొదలైన మొదట్లోనే మరి భాస్కర్ గారు అద్భుతమైనటువంటి ఒక హీరోయిన్ ఎంట్రన్స్ షాట్తోనే మరి సినిమా మొత్తాన్ని కూడా మనకి చక్కగా తెలియపరిచే అవకాశం కనిపిస్తూ ఉంటుంది అనమాట. అది ఏమవుతుందంటే హీరోయిన్ ఎంట్రన్స్ షాట్లోనే హీరోయిన్ మరి నిద్రలో ఉండటం, మరి ఆ యొక్క వయసులో ఉన్నటువంటి ఆడపిల్లల యొక్క భావాలు మరి అలాగే తన యొక్క మరి ఒక వరుడి కోసం తన యొక్క వెతికే క్రమంలో మరి అందులో మరి ఆ యొక్క స్పష్టత లేనటువంటి విధానం కానీ ఆ యొక్క మరి బంధాని కోసం చూసేటటువంటి విధానం అవన్నీ కూడా చూపిస్తూ మరి వెంకటేష్ గారి మొహాన్ని చూపించకుండా అటు జలపాతాలను చూపించి ఇటు వెనక నుంచి చూపించటం అదంతా కూడా మరి అద్భుతమైనటువంటి దీన్ని తెలియజేస్తూ ఉంటుంది. ఒక సన్నివేశాన్ని అద్భుతంగా పండించే పరిస్థితి ఉంటుంది అనమాట. అంటే అప్పటికి ఇంకా కూడా ఒక అస్పష్టత నాకు ఆ హీరోయిన్ నాకు ఎవరైతే మరి తోడు కావాలి అనేటటువంటి ఎలాంటి తోడు కావాలనేటటువంటిది మనసు కోరుకుంటుంది అనేటటువంటి దాన్ని ఒక అస్పష్టతతో మరి అప్పటి వరకు ఉండటం, మరి వెంటనే ఆ సినిమా మరి తర్వాత మరి వేరే అబ్బాయితో నిశ్చితార్థంతో మొదలవటం, మరి అక్కడి నుంచి వెంకటేష్ గారు రావటం, వాళ్ళ మధ్య జరిగేటటువంటి సంఘటనల ద్వారా మరి అనుకోకుండానే మరి అది ప్రేమగా మరి మారటం, తర్వాత ఇవన్నీ సంఘటనలు కూడా మరి వాస్తవానికి అతి దగ్గరగా
చాలా వినోదాన్ని పెంచి, చాలా ఆహ్లాదాన్ని పెంచి అందరినీ కూడా మరి ఆకట్టుకున్నటువంటి చిత్రంగానైతే ఈ యొక్క 'నువ్వు నాకు నచ్చావు' చిత్రాన్ని అయితే చెప్పుకోవాలి. ఆ చిత్రం ఎప్పటికీ కూడా మరి ఆ యొక్క ఫ్రెష్‌నెస్‌ని, ఆ యొక్క కొత్తదనాన్ని చూపిస్తూనే ఉంటుందనైతే మనం చెప్పాల్సి ఉంటుంది. అలాగే ఈ మామూలుగా 2000, 2001లో ఆ టైంలో ఈ సినిమా రిలీజ్ అయినప్పుడు మామూలుగా సినిమా ఆడుతుంది అన్నట్లుగా ఉంది తప్ప పెద్దగా కమర్షియల్ సక్సెస్ లాగా అని గాకుండా కూడాను ఆడుతూనే ఉంది సినిమా. అది ఇది ఎప్పుడు ఇది మరి ఇంతగా ఆడుతా ఉంది అనేటటువంటిది అప్పుడు ప్రజలు మామూలుగా చూస్తూనే ఉన్నారు. కానీ అది మామూలు సినిమాగా మామూలుగా చూస్తా ఉన్నారు అన్నట్లుగా అనిపించుకుంటుంది. పెద్ద బ్లాక్ బస్టర్ సినిమాల్లాగా మరి మామూలుగా మన కమర్షియల్ సినిమాలు టైప్‌లో ఏమి కూడా పెద్దగా అనిపించలేదు గానీ, సినిమా మాత్రం నిరంతరంగా ఆడుతూనే ఉండటం, ఆ యొక్క సినిమాలో ఏదో ఉంది అనేటటువంటి భావనకి రావటం, సినిమా మరి అది ఎన్ని రోజులకి హాల్‌లో నుంచి అలాగా ఆడుతూనే ఉండటంతో, ఆ సినిమాని నేను మరి వెంటనే కాదు గానీ, చాలా రోజులకి చూడటం జరిగింది. అంటే అది మామూలు సాధారణమైన సినిమాగా మామూలు ఫ్యామిలీ డ్రామాస్ వచ్చే మామూలుగా ఎప్పుడూ వచ్చేటటువంటి ఫ్యామిలీ డ్రామాస్ అన్న విధంతో ఆ యొక్క సినిమాని మొదట్లో పెద్దగా ఆసక్తి చూపించకపోవటం వలన తర్వాత దానికి ఒకసారి చూడటం జరిగింది. ఆ చూసిన మొదలు ఇక దాన్ని మళ్ళీ ఎన్ని సార్లు చూసాము అనేటటువంటిది కూడా తెలియనంతగా ఆ యొక్క సినిమాని చూడటం జరిగింది. అంతగా ఆ యొక్క సినిమాలో ఆ యొక్క మ్యాజిక్ మరి ఆకట్టుకోవటం గానీ, అద్భుతమైనటువంటి ఇది గానీ మరి అందులో ఉందనైతే మనం చెప్పాలి. అలాగే మరి అందులో ఉన్న నటీనటులు కూడా అందరూ కూడా చాలా అద్భుతమైనటువంటి ప్రదర్శనని చేయటం, అద్భుతమైనటువంటి మరి సంగీతం గానీ, మరి ఎప్పుడైతే మరి వెంకటేష్‌ని ఇష్టపడుతున్నది అని అన్నప్పుడు మరి 'ఆర్తి అగర్వాల్' తన ఆ యొక్క అస్పష్టతతో కూడుకున్నటువంటి ఈ యొక్క ఆ రూపానికి స్పష్టతని చూపించుతూ మరి అద్భుతమైనటువంటి సాంగ్‌ని మరి దర్శకుడు అక్కడ పెట్టడం, దానికి అద్భుతమైనటువంటి సంగీతాన్ని మరి కోటి గారు ఇవ్వటం అయన్నీ కూడా చాలా అద్భుతమైనటువంటి సినిమాని మనకి మొదలు నుంచి చివరి వరకు కూడా మరి దాన్ని చూసేలాగా, అది నిరంతరం చూసేలాగా, ఎప్పుడు చూసేలాగా, ఎప్పుడైనా చూసేలాగా కూడా సినిమాని నిలబెట్టినైతే మనం చెప్పాలి. మరి అలాంటి చిత్రాల కోవలోకి వచ్చినటువంటి మంచి చిత్రంగానైతే మనం 'నువ్వు నాకు' చిత్రాన్నయితే మనం చెప్పాలి. మరి ఈ ఇలాంటి మంచి చిత్రం, మరి ఇంత అద్భుతమైనటువంటి చిత్రం గురించి చెప్పుకునేటప్పుడు మాత్రం మరి మనకి ఒక చివర్లో మామూలుగా మన వాస్తవ జీవితానికి వచ్చేసరికి మాత్రం మరి ఒక బాధాకరమైన విషయాన్ని చెప్పవలసి రావటం నిజంగా చాలా దురదృష్టకరమనైతే మనం చెప్పాలి. అదేంటంటే మరి అంతగా అలరించి ప్రజలందరినీ చేసినటువంటి 'ఆర్తి అగర్వాల్' గారు మరి అకాలంగా మరి చిన్న వయసులోనే మరి చనిపోవటం అనేటటువంటిది నిజంగా అందరినీ గాయపరిచేటటువంటి విషయంగా అయితే మనం చెప్పుకోవాలి. మరి ఆ సినిమా గురించి చెప్పేటప్పుడు మరి నిజంగా ఆవిడకి నివాళులు అర్పించవలసి రావటం అనేటటువంటిది నిజంగా చాలా బాధ కలిగించేటటువంటి విషయమైతే చెప్పాలి. ధన్యవాదాలు.